చాలా ఆడియన్స్ తెలుసుకోవాలి ఏంటిదంటే ఇలాంటి సిగ్నల్స్ వస్తాయి చూడండి, ఈ సిగ్నల్ చూడండి, ఈ సిగ్నల్ చూడండి, అండ్ ఈ సిగ్నల్ చూడండి, అండ్ ఈ సిగ్నల్ చూడండి. సో అలాంటి సిగ్నల్ వచ్చింది అనుకోండి మన వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ సిగ్నల్ చూడండి, సో ఈ సిగ్నల్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఈ సిగ్నల్స్ అన్నమాట. సో ఈ బాణం గుర్తు ఒక డౌన్ చూపిస్తుంది, ఒకటి పైన చూపిస్తుంది, ఒకటి అండ్ ఒకటి రైట్ టిక్ మార్క్ చూపిస్తుంది. అలాంటి సిగ్నల్ కింద చూపించింది అనుకోండి మన వీడియో వైరల్ కాదనమాట. సో ఎప్పుడు కూడా అలా సిగ్నల్ కింద అనిపించింది అనుకోండి మన వీడియో ఎప్పటికీ వైరల్ కాదు. ఇన్ కేస్ మీకు చూడండి గాయస్ ఇక్కడ ఇలాంటి సిగ్నల్ ఇప్పుడు చూడండి బాణం గుర్తులన్నీ రైట్ టిక్ మార్క్ కనిపిస్తుంది, అంటే సో బాణం గుర్తు పైన కనిపిస్తుంది అనుకోండి, విత్ ఇన్ మనకు 12 అవర్స్లో అలా కనిపిస్తున్నది. ఓకే, కనిపించినా కూడా మనకు వ్యూస్ వస్తలేవంటే ఆ వీడియో కూడా మనకు వైరల్ కాదనమాట. అండ్ ఇంకోటి స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి, ఇలాంటిది నాకు అనిపించింది అనుకోండి మీ వీడియో ఎప్పుడైనా వైరల్ అవుతుంది, ఎప్పుడైనా అప్లోడ్ చేయండి మీ వీడియో వైరల్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం అండ్ వైట్ లిస్ట్లో మొత్తం తెలుసుకుందాం అనమాట. సో ఇలాంటి బాణం గుర్తులు కనిపించినాయి అనుకోండి మీ వీడియో వైరల్ అవుతుంది, ఇలాంటి బాణం గుర్తులు కనిపిస్తే మీ వీడియో వైరల్ కాదు, కంప్లీట్లీ వైరల్ కాదు. సో ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. చాలా క్రియేటర్స్ వీడియో అప్లోడ్ చేస్తారు, వ్యూస్ రాక బాధపడతారు అనమాట. సో వ్యూస్ రాక బాధపడతారు కాబట్టి డిమోటివేట్ అవుతారు అనమాట. సో అలా డిమోటివేట్ అవ్వకుండా ఖచ్చితంగా మనం వైట్ లిస్ట్లో వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఇక స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవుతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విన్నర్ అవుతారు, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీరు కూడా విన్నర్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. శ్రీనివాస్ టెక్ ఆఫీస్లో నేను ప్రమోషన్ చేస్తున్నా, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. శ్రీనివాస్ టెక్ ఆఫీస్లో మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. డైలీ 2 మెంబర్స్ నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తున్నా అండ్ వీడియోలో వాళ్ళ ఛానల్ అయితే రివీల్ చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా విన్నర్ కావాలని చెప్తున్నా కదా, మళ్ళీ చెప్పాను. అండ్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. చూడండి గైస్, ఇక్కడ స్క్రీన్ కాల్ ఆన్ చేసినా కదా, చూడండి ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసిన 1 day 3 hours అవుతున్నది. బాణం గుర్తులు ఒకటి రైట్ టిక్ మార్క్ చూపిస్తుంది అండ్ ఇంకోటి బాణం గుర్తు పైన చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకో బాణం గుర్తు చూసుకుంటే రైట్ టిక్ మార్క్ చూపిస్తుంది. జాగ్రత్తగా చూడండి, ఇందులో మనకు ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే 10% ఉంది అనమాట. చూడండి. అండ్ ఇక అవుటేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 30 seconds ఉంది అనమాట. అండ్ ఇక్కడ మనకు ర్యాంకింగ్ బై వ్యూస్ చూసుకుంటే 6లో ఉంది, చాలా మంచిగా ఉంది. ఇది ఒకటి చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ ఇంకా వేరే వీడియో చూపిస్తుంది చూడండి కదా, ఈ వీడియోకి బాణం గుర్తులు చూసుకుంటే చూడండి 2.2K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ 6.2% అయితే ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ అవుటేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే ఇది కూడా 2 minutes 33 seconds చూస్తుంది. అంటే ఈ వీడియో వైరల్ అవుతున్నది, ఈ వీడియో వైరల్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ మనకి ఇంప్రెషన్ కూడా బాగుంది, మరి ఎందుకు వైరల్ అవుతలేదు? ఇక్కడ మనకి ఈ వీడియో బాణం గుర్తులు బాగానే ఉన్నాయి, ఒకటి ఇంప్రెషన్ బాగుంది, CTR బాగుంది, అంతా బాగుంది, మరి మన వీడియో ఎందుకు వైరల్ అవుతలేదు? ఎప్పుడైనా కానీ వీడియో వైరల్ కావచ్చు, లేకుంటే వైరల్ కాకపోవచ్చు. ఎందుకోసం అంటే దానిపైన మనం కాన్ఫిడెన్స్ పెట్టద్దు. సో ఆ వీడియో వైరల్ అవుతుంది, వైరల్ కాదనమాట. సో మళ్ళీ మనం రిపీట్ వీడియో తీయాల్సిందే. ఆ టాపిక్ పైన కానీ వేరే టాపిక్ పైన మనం వీడియో తీయాల్సిందే. మీరు కష్టపడి వీడియో తీస్తారంటే యూట్యూబ్ అయితే ఇలా రికమెండ్ పంపకుంటే చూడండి బాణం గుర్తు అంటే ఇంప్రెషన్ బాగుంది అండ్ టోటల్ CTR బాగుంది. మనకు CTR అవసరం కదా. సో CTR బాగుంది కాబట్టి వ్యూస్ చూసుకుంటే 2 to 8 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మీకు ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే వైట్ లిస్ట్లో మనం బాణం గుర్తులు ఎలా ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకోటి లాస్ట్ వరకు చూడండి, సీక్రెట్ అయితే చెప్తానమాట. ఆ సీక్రెట్ని మనం సో ఉపయోగిస్తే వ్యూస్ ఎలా వస్తాయో చూడండి అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఈ 2 చూపించాను కదా, అండ్ ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇది కూడా బాణం గుర్తు చూసుకుందాం గాయస్. కదా ఈ బాణం గుర్తు 2 టిక్ మార్క్ కింద చూపిస్తున్నాయి, ఒకటి రైట్ టిక్ మార్క్ చూపిస్తుంది. ఈ వీడియో ఎప్పటికీ వైరల్ కాదు. ఓకే, ఇది వైరల్ కాదు. సో ఇన్ కేస్ ఈ వీడియో చూసుకుంటే ఇది వైరల్ అవుతుంది. ఎప్పుడైనా కానీ వైరల్ కావచ్చు, ఫ్యూచర్లో వైరల్ కావచ్చు. ఇన్ కేస్ సర్చ్ బార్లో మన వీడియో వెళ్ళింది అనుకోండి, ఈ వీడియో సర్చ్ బార్లో వెళ్ళింది అనుకోండి, మన వీడియో వైరల్ అవుతుంది, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ వీడియో వైరల్ కావాలంటే ఏం చేయాలి? లైక్స్ ముఖ్యం కాదు, కామెంట్స్ ముఖ్యం కాదు, అండ్ ఇక CTR ముఖ్యం కాదు, ఏం ముఖ్యం కాదు. సో ఇక్కడ మనకు దీన్ని క్లిక్ చేస్తుంది అండి, క్లిక్ చేసి చూపిస్తా. సో ఎలా అయితే వైరల్ అవుతుంది, మన వీడియో ఎలా అయితే వైరల్ అవుతుంది మీకు చూపిస్తాను. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయి చూపిస్తాను. సో తమ్నెల్ అయితే బాగుంది. ఇక్కడ చూడండి, తమ్నెల్ చాలా మంచి రేటింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ టాప్ మెంబర్ చూసుకుంటే చాలా మంచిగా ఇంత చూస్తుంటారు అనమాట. సో ఇక్కడ మనకు సర్చ్ బార్ నుండి మన వీడియో వెళ్ళలేదు. ఎక్కడైనా సర్చ్ బార్లో ఉందండి, అంటే సర్చ్ బార్ ఎక్కడైనా ఆప్షన్ ఉందా? ఎక్కడ కూడా లేదనమాట. చూడండి, జాగ్రత్తగా చూడండి. అండ్ ఇక్కడ ఓవర్వ్యూలో అండ్ రీచ్లో వెళ్ళిపోయి చూపిస్తాను. చూడండి, రీచ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇంప్రెషన్ చూసుకుంటే 31,000 పంపిండు అనమాట. ఇంప్రెషన్ పంపిండు, పైకి స్క్రోల్ చేస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ మనకు సర్చ్ బార్ నుండి ఏ వీడియో కూడా, అంటే సర్చ్ బార్ నుండి మన వీడియో అయితే చూస్తలేదు. సో సర్చ్ బార్ నుండి మన వీడియో చూసింది అనుకోండి, మన వీడియో వైరల్ అవుతుంది. సో ఆ వీడియో కూడా చూపిస్తా, సర్చ్ బార్లో వెళ్ళిన వీడియో చూపిస్తాను అనమాట, మీకు బ్యాక్ వచ్చి చూపిస్తాను అనమాట. చూడండి గాయస్, ఇక్కడ ఈ వీడియో క్లిక్ చేస్తా చూడండి. ఈ వీడియో క్లిక్ చేస్తే కొత్త ఛానల్కు పండగ 0 subscribers పైన లక్షల మందికి దగ్గరికి మీ వీడియోని తమ్నెల్ పెట్టండి. చాలా మంచి CTR ఉంది, అండ్ ఇక్కడ వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే డౌన్ ఉంది. ఓకే, మీరు చూడండి, జాగ్రత్తగా ఉంది. ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే 8.8% ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయి చూపిస్తుంది చూడండి. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే 6.2K వ్యూస్ వచ్చినాయి కదా. నేను ఇక్కడ పై స్క్రోల్ చేస్తాను చూడండి కదా. ఇక్కడ
చూడండి గాయస్ ఇక్కడ అవునా, యూట్యూబ్ సెర్చ్ నుండి మన వీడియో 64% అయితే సెర్చ్ బార్ నుండి వీడియో చూస్తున్నారు. చూడండి గాయస్ ఇక్కడ చూడండి అవునా, 64% అయితే చూస్తున్నారు. అంటే 64 పీపుల్స్ అయితే సెర్చ్ చేసి చూసిండ్రు అనమాట. సెర్చ్ చేసి చూసింది కాబట్టి ఇంత వ్యూస్ అయితే వచ్చినాయి. చూడండి 6.2K వ్యూస్ వచ్చినాయి. ఇన్ కేస్ మన వీడియో సెర్చ్ బార్లో కింద వెళ్ళింది అనుకోండి, ఎప్పుడైనా వైరల్ అవుతుంది. ఆ థంబ్నెయిల్ రేటింగ్ తగ్గినా, అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ తగ్గినా, మొత్తం ఏం తగ్గినా మన వీడియో వైరల్ అవుతుంది. ఎందుకోసం అంటే ఈ సెర్చ్ బార్లో వెళ్ళాలి. ఫస్ట్ అప్పుడైతే చూడండి, సెర్చ్ బార్లో వెళ్తేనే మన వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను కదా, సింపుల్ ఇంకా చూపిస్తుంది అండి. ఆ వీడియోగా చూపిస్తా, అంటే బాణం గుర్తులు మీకు చూపిస్తా. ఎందుకోసం అంటే లైవ్ ప్రూఫ్ చూడాలి కదా, మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఈ బాణం గుర్తులు బాగానే ఉన్నాయి. చూడండి 2.2K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ ఈ బాణం గుర్తులు కూడా బాగానే ఉన్నాయి కదా. 1 day 3 hours అవుతున్నది. మరి ఈ వీడియో వైరల్ కావాలి కదా. సో CTR బాగుంది, 10.2% ఉంది. CTR బాగుంది కదా. మరి ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతలేదు? సో ఈ వీడియో మనకు సర్చ్ బార్లో వెళ్ళలేదు. మీకు చూపిస్తాను వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే. ఇందాక చూపించాను కదా, సేమ్ యాస్టీస్ అనమాట. చూడండి ఎక్కడైనా సర్చ్ బార్ ఉందా? సర్చ్ ఆప్షనే రాలేదు. అందుకోసమే ఈ వీడియో వైరల్ అవుతలేదు. సో మీ వీడియో సర్చ్ బార్లో వెళ్ళాలంటే ఏం చేయాలి? దానిపైన టాపిక్ సపరేట్ వీడియో చేస్తాను. అన్న సర్చ్ బార్లో ఎలా వెళ్ళాలి మీరు అనుకుంటే ఖచ్చితంగా టైటిల్ చాలా ముఖ్యం. ఇక్కడ మనకు టైటిల్ చాలా ముఖ్యం. ఆడియన్స్ ఏం సెర్చ్ చేస్తున్నారు అలాంటి టైటిల్ కింద పెట్టినాం అనుకోండి, మన వీడియో వైరల్ అవుతుంది. అంటే సర్చ్ బార్లో వెళ్తుంది. సో మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏ వీడియో షూట్ చేస్తున్నారు మీరు, అంటే ఎగ్జాంపుల్ కోసం మీరు ఏ వీడియో షూట్ చేస్తున్నారు, ఆ వీడియో టాపిక్ పైన మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు సెర్చ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఎలాంటి వీడియోస్ వస్తున్నాయి, ఆ వీడియో టైటిల్ తీసుకోండి. అంటే టైటిల్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే మీ టైటిల్ పెట్టండి. అందులో మీ ఛానల్ నేమ్ యాడ్ చేయండి. ఓకే, వాళ్ళ టైటిల్ తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. అంటే సర్చ్ బార్లో వెళ్ళాలంటే సపరేట్ వీడియో చేస్తాను. అంటే ఎప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. సర్చ్ బార్లో వెళ్ళాలంటే అలాంటి టైటిల్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకే, సో అలా తీసుకున్న తర్వాత మనకు సర్చ్ బార్లో వెళ్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ కోసం ఒక టైటిల్ పెట్టాను. ఇది చూడండి, ఒక్క షార్ట్స్ అప్లోడ్ గంటలో 10 million వ్యూస్. ఇది సర్చ్ బార్లో రానే రాదు. ఈ టైటిల్ సర్చ్ బార్లో రాదు. ఎందుకోసం అంటే ఇది చూడగానే క్లిక్ బేట్లో ఉంది. టైటిల్ క్లిక్ బేట్లో ఉంది, సర్చ్ బార్లో వచ్చేలాగా లేదు. అంటే ఒక్క షార్ట్ అప్లోడ్ గంటలో 10 million వ్యూస్. ఎవరన్నా సెర్చ్ చేస్తారా అండి? ఇలా ఎవరు సెర్చ్ చేయరు కదా. ఎలా సెర్చ్ చేస్తారు? వ్యూస్ ఎలా పెంచుకోవాలి, షార్ట్స్కి వ్యూస్ ఎలా పెంచుకోవాలి, ఇలా సెర్చ్ చేస్తారు. ఓకే, మీరు చూడండి, జాగ్రత్త చూడండి. సో అలా సెర్చ్ చేస్తారు కాబట్టి అలాంటి వీడియో వస్తాయి అన్నమాట. సో అలా ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కదా. సో సెర్చ్ బార్లో వెళ్ళండి, టైటిల్ అయితే మీరు ఖచ్చితంగా మంచిగా పెట్టాల్సింది. అండ్ ఇప్పుడు లాస్ట్ ఒకటి చూపిస్తా ఏంటిదంటే, అన్న మాకు ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూషన్లో ఉన్నామంటే, ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ చెప్తే గాయస్ కదా చూడండి, ఏ బాణం గుర్తులైనా పైన ఉండని కింద ఉండని. సో ఇక్కడ చూడండి, మనకు CTR బాగున్నా బాగాలేకపోయినా ఓకే, మనకి ఇక్కడ చూసుకుంటే సెర్చ్ బార్లకి మన వీడియో వెళ్తుందంటే 100% మన వీడియో వైరల్ అవుతుంది. అది ఒకటే మెయిన్ ఇంపార్టెంట్. ఏం ఆలోచించకండి. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడే సెర్చ్ బార్లో మన వీడియో వెళ్తుందా మీరు చూడండి. 3 hours మనకు సెర్చ్ బార్లో ఆప్షన్ వస్తుంది. 1 2 3 4 10 వరకు సెర్చ్ చేసి చూస్తారు కదా. సెర్చ్ చేసిన వీడియో ఖచ్చితంగా మన వీడియో వైరల్ అవుతుంది. అంటే మనం సెర్చ్ చేసి చూడొద్దు, వేరే వాళ్ళకి సెర్చ్ చేసి చూస్తే ఖచ్చితంగా మన వీడియో వైరల్ అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే కాస్త సింపుల్ బ్యాక్ వస్తాను. అండ్ ఇప్పుడు అనలిటిక్స్లో వెళ్ళిపోతాను. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాస్త మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ఇక్కడ మనకు ఓవర్ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, ట్రెండ్స్ ఉంది. సో ఇక్కడ మనకు ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే కాస్త ఇక్కడ మనకు చూసుకుంటే, అండ్ ఇక్కడ పైన స్క్రోల్ చేస్తే, పైకి స్క్రోల్ చేస్తే ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ కనిపిస్తుందా చూడండి, జాగ్రత్త చూడండి. మనకి ఇక్కడ న్యూ వ్యూవర్స్ చూసుకుంటే 82.8% చూస్తున్నారు అనమాట. అంటే కొత్త వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే 16.8% చూస్తున్నారు. అంటే క్యాజువల్ వ్యూవర్స్, నార్మల్ వ్యూవర్, అంటే ఎవరైతే రెగ్యులర్ చూడరు, అంటే మధ్యలో చూస్తారు కదా, వాళ్ళు మాత్రం 16.8% చూస్తారు అనమాట. రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే 0.4% చూస్తున్నారు. అంటే రెగ్యులర్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 0.4% చూస్తున్నారు అనమాట. సో అలా చూస్తున్నారు కాబట్టి మన వీడియో వైరల్ కాదు. వాళ్ళతో మన వీడియో వైరల్, అంటే మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం మన వీడియో చూస్తలేరు, కొత్త వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. కొత్త వాళ్ళకి ఎలాంటి వీడియో కావాలి, ఆ టాపిక్ పైన మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా మన వీడియో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఒకటి టాపిక్ పైన మీరు కంటిన్యూ వీడియో చేస్తూ ఉంటే వీడియో వైరల్ కాదు. కొత్త చేస్తూ ఉంటే వీడియో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కొత్త వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి వీడియో కావాలో మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మనకు తెలవాలంటే ఏం చేయాలి అది కూడా చెప్తాను, లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. సో న్యూ వ్యూవర్స్ చూసుకుంటే 82%, క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే 16%, అండ్ రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే 0.4% వస్తుంది. మన కొత్త వాళ్ళ కోసమే వీడియో చేయండి, కంప్లీట్లీ టాప్ టు టాప్ వీడియో తీయండి. ఒక టాప్ 10 వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. పెద్ద క్రియేటర్స్ ది టాప్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత వన్ డే బై వన్ డే టాప్ టు టాప్ వీడియో తీయండి. ప్రాపర్లీ వీడియో ఎడిటింగ్ చేసుకోండి. అండ్ క్లైమాక్స్ ఎలా ఉండాలంటే సినిమాటిక్ ఉండాలా, జిక్మన్ రావాలా, అంటే ఆడియన్స్కు అర్థం కావాలా, వీడియో అర్థం కావాలి. ఓకే, అంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ జిప్ ఇలా చూడాలన్నమాట. సో అంటే ఇందులో ఏముంది అనేది ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటేనే మన వీడియో వైరల్ అవుతుంది. ఇంకా మన వీడియో సర్చ్ బార్లో వెళ్తే మన వీడియో వైరల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పాను కదా. సో ఇప్పుడు మనకు ఆ ట్రెండింగ్ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి అంటే
టైటిల్ ఎక్కడ దొరుకుతాయి, ఆ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే మీకు ఇక్కడ ట్రెండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది లాస్ట్లో, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మీకు చూపిస్తుంది అక్కడ. అవునా, టాప్ సర్చెస్ కనిపిస్తుందా? ఎవరైనా కానీ టాప్ సర్చెస్ చూడండి. అవునా, టాప్ సర్చెస్. ఈ తెలుగు మల్టీమీడియా ట్యూటోరియల్ చూడండి. తెలుగు మల్టీమీడియా ట్యూటోరియల్స్ అయితే చేయాలని చెప్తుంది యూట్యూబ్ అయితే. అండ్ ఇక స్క్రోల్ చేస్తే యూట్యూబ్ షార్ట్స్ వీడియో మానిటేషన్ తెలుగు. షార్ట్స్ పైన మానిటేషన్ ఎలా అవుతాయని వీడియో అంటే నాకు తీయమంటుంది, మీకు ఎలా వస్తుందో చూసుకోండి. అండ్ ఇక యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఐడియాస్ తెలుగు. ఇలాంటి టాపిక్ పైన టాప్ 10 టైటిల్స్ వెరైట్ చేసుకోండి. దాని సోర్స్ వెరైట్ చేసుకోండి. సోర్స్ అంటే ఏంటి, దాని టాపిక్ వెరైట్ చేసుకోండి, అంటే స్టోరీ వెరైట్ చేసుకోండి. మీ ఏదైనా కానీ కంటెంట్ కానీ, బ్లాగ్ కానీ, కుకింగ్ కానీ, గేమింగ్ కానీ, ఏదైనా కానీ దాన్ని స్టోరీ వెరైట్ చేసుకోండి. హెడ్లైన్ టైటిల్ వెరైట్ చేసుకోండి. అంటే టాప్ అంటే ఏంటి, హెడ్లైన్ వెరైట్ చేసుకోండి. అంటే దాని కింద సోర్స్ వెరైట్ చేసుకోండి, అంటే ఏం మాట్లాడాలి అనేది సోర్స్ వెరైట్ చేసుకోండి. అలా వెరైట్ చేసుకొని టాప్ 10 టైటిల్స్ అయితే వెరైట్ చేసుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో వీడియో తీయండి, అప్లోడ్ చేయండి. సర్చ్ బార్లో వెళ్ళాలి, సర్చ్ బార్లో వెళ్తేనే మన వీడియో వైరల్ అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా బాణం గుర్తుల పైన ఏం డిపెండ్ అయి ఉండదండి, మన వీడియో సర్చ్ బార్లో వెళ్తే మన వీడియో వైరల్ అవుతుంది. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారో డైలీ 2 మెంబర్స్కి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.